ఆఫీస్‌కి వెళ్ళిన రాజుకి స్వరాజ్ కావ్య ఫోటోని చూపించి రేఖ మోసాన్ని బయటపెట్టిన శృతి. అసలు నిజంగానే శృతి రాజుకి తన గతం గురించి, తన పుట్టుక గురించి నిజాన్ని చెప్పబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజలి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇక రేఖ అయితే ఇందుని పిలిపించి అడుగుతూ ఉంటుంది. నువ్వింత మోసం చేస్తావని నేను అనుకోలేదు ఇందు అని అంటూ ఉంటే, ఆంటీ అసలు నా గురించి మీకు మొత్తం తెలుసు. చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన మాటని నేను ఎప్పుడు కూడా కాదనలేదు, జవదాటలేదు. మీరు అడిగిన ప్రతి దానికి నేను సరేనని సమాధానం చెప్తూనే వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెళ్లి వరకు మీ మాటని ఎప్పుడైనా నేను కాదన్నానా? నాకన్నా మదన్ 3 సంవత్సరాలు చిన్నవాడైనా మీరు పెళ్లి చేసుకోమనగానే మా నాన్నమ్మకి మా తాతయ్యకి ఇష్టం లేకపోయినా సరే తాళి కట్టించుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ ఇంతలో రాజు వచ్చి ఇలా నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా నా మెడలో తాళి కడతాడని నేను అనుకోలేదంటే ఇప్పుడు కూడా నేను మీరు చెప్పినట్టే వింటాను, మీ మాటని వింటాను అని అంటూ ఉంటుంది. ఇందు అయితే అప్పుడే ఆ మాట విని ఇప్పుడు కూడా నేను చెప్పినట్టే చేస్తావా, నేను చెప్పిన మాటే వింటావా అని అడుగుతూ ఉంటుంది. రేఖ అవునంటీ, ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే అదే చేశాను కదా, అలాగే ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది ఇందు. ఇక ఇందు మాటలకి అప్పుడే రేఖ అయితే సరే ఆ రాజుగాడికి విడాకులు ఇచ్చేసాయి, రేపు లాయర్ని పిలిపిస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి ఇందు భ్రమరాంబ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రేఖ ఏం మాట్లాడుతున్నావో, విడాకులు ఇవ్వడం ఏంటి ఇందు, వాళ్ళకి ఇవ్వాలే కదా పెళ్ళయ్యింది అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ. వదిన అదేంటి నువ్వు ఇందుని సపోర్ట్ చేస్తున్నావు అంటే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించి కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించినందుకు ఇప్పుడు విడిపోతున్నారని బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది రేఖ. అది కాదు రేఖ, తను విడాకులిస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటే విడాకులిస్తే ఏమవుతుంది, తర్వాత నా కొడుకు ఇందు మెడలో తాళి కడతాడు, అంతకు మించి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రేఖ అయితే రేపొద్దున లాయర్ వస్తాడు, కానీ ఈ విషయం మీ నాన్నమ్మకి మీ తాతయ్యకి ఎవ్వరికి కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. రేఖ అయితే సరే ఆంటీ అని చెప్పి ఇందు అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక భ్రమరాంబ అయితే ఇప్పటి వరకు కూడా నా కూతురు మదన్ని పెళ్లి చేసుకుంటుంది అని ఆనందపడ్డాను, మళ్ళీ మొదటికి వచ్చింది కదా, ఇందు పెళ్లి చేసుకొచ్చింది కదా, నా కూతురికి లైన్ క్లియర్ అయిపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ రేఖ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని అనుకోలేదు. ఈ రేఖ విడాకులు ఇవ్వమంటుందేంటి, అస్సలు కూడా అలా చేయకూడదు, విడాకులు ఇవ్వకూడదు, ఈ విషయాన్ని నేను వెంటనే రాజుకైతే చెప్పాలి అని భ్రమరాంబ ఇక రాజునైతే కలుస్తుంది. ఏంటి అత్తయ్య ఇలాగా పిలిచారు నన్ను, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే చూడు, నువ్వు ఇందు మెడలో బలవంతంగా తాళి కట్టావని, తనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పి రేపు లాయర్ని పిలిపించి ఆ రేఖ ఇందు చేత తను బలవంతంగా విడాకుల పత్రాల మీద సంతకం చేయించబోతుంది, ఈ విషయం నీకు చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వామ్మో, ఈ రేఖని తక్కువ అంచనా వేశాం, కానీ ఈవిడ మామూలుది కాదు కదా అని అంటూ ఉంటాడు. రాజు అయితే అదే కదా, అందుకే నేను చెప్పాను, నేను చెప్పినట్టు ఎవరికి చెప్పుకో, అంతేకాదు ఇప్పుడు ఆ ఇందుని తన కొడుకు పెళ్లి చేసుకుంటే ఇందుకి కోట్ల ఆస్తుంది, తనకి ఎంత ఆస్తుందో తనకు కూడా తెలీదు. ఇప్పటి వరకు ఆస్తికి గార్డియన్గా ఉన్న రేఖ 21 సంవత్సరం నిండిన తర్వాత ఈ ఇందు ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో అతని కూడా సంతకం పెట్టి ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి అతని సంతకం కూడా కావాలి. వీళ్ళిద్దరు అనుమతితోనే ఆస్తి వేరే వాళ్ళకి చెందుతుంది, అమ్మాలనుకున్న వీళ్ళెవరికైనా రాసిన అప్పుడే చెందుతుంది, ఇందు ఒక్కరిదే సంతకం పెడితే కుదరదు అని అంటూ భ్రమరాంబ ఆస్తి విషయాలు కూడా చెప్తుంది. అందుకే తన కొడుకు ఇందు కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడైనా సరే ఇందుకిచ్చి పెళ్లి చేసి తన కొడుకు చేతే ఆస్తి మొత్తం తనకి దక్కించుకునేలా చెయ్యాలని రేఖ అనుకుంది.
కానీ అనుకోకుండా ఇందు మెడలో నువ్వు తాళి కట్టి రేఖకే షాక్ ఇచ్చావు. ఇప్పుడు రేఖ నీకింకొక షాక్ ఇవ్వబోతుంది అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. అప్పుడే ఇక అత్తయ్య అత్తయ్య మీరు సూపర్ అత్తయ్య సూపర్. మనలో మన మాట ఆస్తిలో కొంత భాగం మీకు కూడా ఇస్తాలేండి అని అంటూ ఉంటాడు. రాజు అయితే నాకెంత పెద్ద సహాయం చేస్తున్నారు, మీకు ఆ మాత్రం నేను ఇవ్వలేనా? ఇప్పుడు మీరు రేఖ పక్కన ఉంటే రేఖ మీకేమిస్తుంది? ఏదో ఒక పూట భోజనం పెడుతుంది, అలాగే మీ ఖర్చులకి డబ్బులు ఇస్తుంది. అలా కాదు, మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు అక్కడ జరిగేవన్నీ చెప్తూ ఉంటే మీకు ఆస్తిలో ఎంతో కొంత ఇస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే భ్రమరాంబ అయితే రేఖ ఎప్పుడు కూడా ఈ మాట నా దగ్గర అనలేదు, నువ్వు సూపర్ బాబు, ఇక నేను నీ పార్టీయే అని భ్రమరాంబ అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రాజు అయితే ఆలోచనలో పడతాడు. ఇక రాజు అయితే ఇందు దగ్గరికి అయితే వెళ్తాడు. రేపు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఇందు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇందు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. నాకెలా తెలుసు అంటున్నావా? అసలు నేను మొత్తం కూడా విన్నాను కదా, అందుకే నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. మరి మీ ఆంటీ చెప్పినట్టు అన్ని మాటలు విని ఇప్పుడు కూడా మీ ఆంటీ చెప్పినట్టు విడాకుల పత్రాల మీద సంతకం పెడతావన్నమాట అని అంటూ ఉంటే లేదు నేను పెట్టను అని అంటూ ఉంటుంది ఇందు. మరి అక్కడ నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అని అక్కడ మాట ఇచ్చేసి వచ్చేసావు, మరి నా దగ్గర ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే ఇప్పుడు మదన్తో నా పెళ్ళి నువ్వు ఎలాగైతే చెడగొట్టావో అలాగే ఇప్పుడు ఇది కూడా నువ్వే చెడగొడతావు కదా, అందుకని ఆదిమాతోనే నేనైతే ఆంటీకి గ్యారంటీ ఇచ్చాను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. ఒకవేళ నేను కాదన్నాననుకో తను ఆ మూర్ఖత్వంతో ఏం చేస్తుందో నాకే తెలీదు, అందుకని నేను నిజాన్ని చెప్పాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే మరి నువ్వేదో ఒక ప్లాను వేసే ఉంటావు కదా, చెప్పు ఏం చేశావు, రేపు ఈ విడాకులను ఎలా ఆపుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను, రేపు ఉదయమే నీ చేత విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించాలనుకొని సంబరపడిపోతున్నా ఆ రేఖకి ఇక ఊహించని షాక్ అయితే నేను ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇందు అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అయితే అవుతుంది. ఉదయం అవ్వంగానే లాయర్ అయితే ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత లాయర్ ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు భూషణ్. ఎందుకు వచ్చాడో నీకే తెలుస్తుంది కదా భూషణ్, వెయిట్ చెయ్యి అని అంటూ ఉంటుంది. రేఖ అయితే ఇందు శ్వేత వెళ్ళి ఇందుని తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందునైతే శ్వేత తీసుకొస్తుంది. అలాగే రాజు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు రాజు అయితే లాయర్ గారిని పిలిపించావేంటిందో, ఆస్తి మొత్తం ఇక మన పేరు మీద వచ్చేసినట్టేనా అని అంటూ ఉంటే అసలు ఆస్తి మొత్తం నీకెలా వస్తుంది, ఇప్పుడు ఇందు నీకు విడాకులు ఇవ్వబోతుంది అని అంటూ ఉంటుంది రేఖ. ఆ మాట విని ఒక్కసారి అపర్ణ సుభాష్ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు రేఖ, నిన్న పెళ్లి చేసుకుని ఇలా విడాకులు తీసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాట నీ మనవరాల్ని అడుగు చెప్తుంది అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే అపర్ణ ఏంటి ఇదంతా ఇందు, అసలు నువ్వేంటి విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడం ఏంటి అని అడుగుతూ ఉంటే చిన్నప్పటి నుంచి రేఖ ఆంటీ అన్నది నేనెప్పుడూ కూడా మర్చిపోలేదు. ఇక రేఖ ఆంటీ గురించి నేనెప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటుంది ఇందు. రేఖ ఆంటీ మాట ఎప్పుడూ జవదాటలేదు కదా అని అనగానే అందుకని ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా, నీ జీవితాన్ని పలంగా పెడతావా, నువ్వు నీ భర్తని వదిలేస్తావా ఏంటి అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఇంత మూర్ఖంలా ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అనగానే అయ్యో అమ్మమ్మ గారు, అదే నేను మీ మనవళ్ళ ఉంటానన్నారు కదా, అందుకని అమ్మమ్మ గారు అన్నాను. ఎందుకు మీరు అలా ఆవేశపడుతున్నారు, కాసేపు ఆగితే మీకే మొత్తం క్లారిటీ వస్తుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా క్లారిటీనా, ఏంటా క్లారిటీ అని అడుగుతూ ఉంటుంది రేఖ. మీరే చూద్దరు కానీ ఏం క్లారిటీ అనేది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే ఇంతలో మీడియాని పిలుస్తాడు. మీడియా కూడా కాదు, మొత్తం టీవీలో కూడా మొత్తం లైవ్ అయితే వెళ్ళిపోతుంది. మీడియా రావడంతో మీడియాని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. వీళ్ళని ఎవరు పిలిపించారు అని అనగానే నేనే
దుగ్గిరాల ఇంటి వారసురాలైన ఇందుని పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలియాలి కదా అని అంటూ ఇక షాక్ ఇచ్చేస్తాడు రేఖకి. అప్పుడే లాయర్ అయితే, అదేంటి మేడం, మీరేమో విడాకులు అన్నారు, వీళ్ళేమో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి పెళ్ళైన సంగతి చెప్తామన్నారు. ఇదేదో మీరు అన్నీ కూడా చూసుకొని అప్పుడు నాకు కాల్ చేయండి మేడం, అప్పుడొస్తాను అని లాయర్ అయితే వెళ్ళిపోతాడు. మీడియా వాళ్ళ ముందు, నేను దుగ్గిరాల ఇంటి వారసురాలైన ఇందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం ఒకరు అంటే ఒకరికి ప్రాణం అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడే అందులో ఉన్న ఒక కెమెరామెన్ అయితే అప్పుడు ఇక రాజు దగ్గరికి వచ్చి, సార్ మీరు అచ్చం స్వరాజ్ గారిలాగే ఉన్నారు సార్, మీరు ఆయన మేనల్లుడా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రాజు అయితే షాక్ అయిపోతాం. "ఆ, అవునవును" అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఒక్కసారి అపర్ణ సుభాష్ షాక్ అయిపోతూ ఉంటారు. ఫోటోలు తీసుకొని ఇక లైవ్లో కూడా అంతా కూడా వచ్చేస్తుంది. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే చేసుకున్నాను అని ఇందు అయితే మీడియా ముందు చెప్తుంది. తనంటే నాకు ప్రాణమని అంటుంది. అది విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే. ఆ తర్వాత మీడియా వాళ్ళైతే వెళ్ళిపోతారు. అయ్యో అదేంటి, లాయర్ కూడా వెళ్ళిపోయారా? లాయర్ సంగతి నేను చూడలేదే, ఎప్పుడు వెళ్ళిపోయారా ఆంటీ అని రేఖని అడుగుతూ ఉంటాడు. రేయ్, ఏంట్రా ఇదంతా, ఎందుకు నువ్వు మీడియాని ఇక్కడికి పిలిపించావు అని అడుగుతూ ఉంటుంది రేఖ. మరి మా ఇద్దరికి విడాకులు ఇవ్వాలని నువ్వు కుట్ర చేసినప్పుడు నేను ఆ మాత్రం చేయలేనా ఆంటీ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే ఆ మాట విని ఒక్కసారి అపర్ణ అయితే, అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావే విడాకులకి అని అంటూ ఉంటుంది. మరి ఏం చేయమంటావు అని అంటూ ఉంటుంది. ఇందు అయితే ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, రాజు చెడగొడతాడని తెలిసి నేను ఏమి మాట్లాడలేను నానమ్మా, అందుకని నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్తుంది. సరే అయితే అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. చూడండి రేఖ గారు, ఈ రోజు నుంచి ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నా భార్యతో పాటు నాకు కూడా ఉంటాయి. మీకు ఇక శ్రమ అవసరం లేదు, ఆఫీస్కి గట్ట వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు ఆఫీస్కి నేనే వెళ్తాను అని అంటూ ఉంటే, నువ్వు కంపెనీకి వెళ్తావా? ఏమొచ్చిరా నీకు, నువ్వు కంపెనీ వెళ్ళడానికి? పని నీ భార్య అయినా సహాయం చేస్తుందా అనుకుంటే, తను కూడా అసలు కూడా చదువుకోలేదు, అలాంటప్పుడు తను కూడా నీకు హెల్ప్ ఎలా చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అయితే, రేఖ నువ్వు పాపం భ్రమలో ఉన్నావు, ఇందు చదువుకుంది, తను డిగ్రీలో ఫస్ట్ వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇందుని నువ్వు చదివించలేదు, తనకి లోక జ్ఞానం అన్నీ కూడా తెలుస్తాయని, కానీ ఇందు ఇంట్లోనే ఉండి కష్టపడి తను చదువుకుంది, డిగ్రీ పూర్తి చేసింది, ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యింది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాట విని ఒక్కసారే రేఖ షాక్ అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇందు డిగ్రీ పూర్తి చేయడం ఏంటి అని అనగానే, ఇందు ఎందుకమ్మా భయపడుతున్నావు, ఇప్పుడు మనకి అండగా మన రాజు ఉన్నాడు కదా, నువ్వు నిజాలను బయట పెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇందు అయితే మొత్తం తన నిజాల్ని బయట పెట్టి తన సర్టిఫికెట్లు అయితే ఇస్తుంది. అవి చూసి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అన్నిట్లోనూ ఫస్ట్ క్లాస్లో ఉన్నావు, నువ్వు అన్నిట్లో కూడా పాస్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు అని, అసలు ఇదంతా ఎలా సాధ్యం, నీకు హెల్ప్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే, నా దైవం నాకు హెల్ప్ చేసింది. మా అమ్మా నాన్న అనుకున్నది నేను సాధించాలి, మా అమ్మా నాన్న కోరిక తీర్చాలి అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని, నాకు తెలియకుండా ఎంత కథని నడిపించావే నువ్వు అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే ఇంకా రాజు అయితే, కాబట్టి ఇక నువ్వు సైలెంట్గా ఉండడమే బెటర్ పిన్ని, ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, ఎక్కువగా మాట్లాడితే తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక అంటూ ఉంటాడు రాజు అయితే, మనం ఆఫీస్కి వెళ్ళొద్దాం ఇందు పద అని అంటూ ఉంటే, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తుంది. సరే ఇందు, నువ్వు ఆవిడ మాట కాదనవు కాబట్టి ఇక్కడే ఉండు, నేనే వెళ్ళొస్తాను బాబాయ్ అని అంటూ పిలుస్తాడు భూషణ్ని. ఇక భూషణ్ అయితే మాట్లాడడం, మీరెక్కువగా మాట్లాడేటట్లేదులే, అయినా మీ ఆవిడని మీ నోరు మూయించేస్తుంటుంది మావయ్య అని అప్పుడు శేషుని పిలుస్తాడు.
కంపెనీ ఎక్కడుందో చెప్తారా అంటూ అనంగానే అప్పుడే ఇక అపర్ణ అయితే వెళ్ళు బాబు, నువ్వు వెళ్తే మా రాజే వచ్చాడనుకొని అందరూ నీకు హారతులు పడతారు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక రాజు అయితే ఆఫీస్లోకి అడుగు పెడతాడు. రాజును చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే శృతి అయితే, సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మా రాజు సార్ని చూసినట్టే ఉంది అని అంటూ ఉంటుంది శృతి. అసలు ఏమైంది అక్కడ? ఆ అమ్మమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది. నువ్వు కూడా అలాగే, మీరు కూడా అలాగే అంటున్నారేంటి? అసలు ఆయన నాకులా ఎందుకుంటాడు అని అంటూ ఉంటే, మీకు తెలియదు సార్, మీరు నిజంగానే దుగ్గిరాల ఇంటి వారసులు అని అంటూ ఉంటే మీరు కూడా అలాగే అంటున్నారా? మా అమ్మా నాన్న వేరు అని అనగానే మీ అమ్మా నాన్న ఎవరో నాకు తెలుసు సార్. మీ అమ్మా నాన్న చలపతి గారు, లక్ష్మి గారే కదా. నేను మిమ్మల్ని హాస్పిటల్లో చూశాను. అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూ మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడే మీ అమ్మా నాన్న నాకు నిజం చెప్పారు, మీరు వాళ్ళ కన్న కొడుకు కాదని, ఇలాగా శ్రీశైలం అడవుల్లో దొరికారని చెప్పారు అని అనగానే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మీ కుటుంబం మొత్తం శ్రీశైలం దర్శనానికి వెళ్ళేటప్పుడు రేఖ తల్లి రుద్రాణి బాంబు పెట్టి కుటుంబాన్ని చంపాలనుకుంది. కానీ మీ తాతయ్య, మీ అమ్మమ్మ గారు, ఇందు, మీరు అందరూ కూడా నలుగురు, ఐదుగురు కానీ బ్రతికారు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు సార్ అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అందరూ మిమ్మల్ని అచ్చం మా స్వరాజ్ గారు లాగే ఉన్నారని అంటున్నారు కదా, ఒక్కసారి ఫోటోని చూడండి సార్ అని ఫోటోని అయితే చూపిస్తుంది. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తనేమో అచ్చం స్వరాజ్ లాగా, అలాగే ఇందు అచ్చం కావ్యలాగా ఉండడం చూసి, ఏంటి ఇళ్ళు అని అనగానే ఆయన మీ మావయ్య, ఆవిడ మీ అత్తయ్య అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. మీ కుటుంబాన్ని బ్రతుకున్నంత కాలం రుద్రాణి సమస్యలు తీసుకొస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ కూతురు రెడీ అయ్యింది సార్. ఇప్పటి వరకు అపర్ణ గారు, సుభాష్ గారు, ఇందు ఆ ఇంట్లో ఒక బానిసలాగా ఉన్నారు సార్. మీరు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. కొన్ని రోజులు మీరెవరో పరాయి వాళ్ళలాగే ఉండి ఆ రేఖకి బుద్ధి చెప్పండి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక వెంటనే రాజు అయితే చలపతి లక్ష్మి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక కోర్టులో ఉన్న ఇక రాజుని చూసి, రే రాజు, ఏంట్రా కోటు సూటు ఎక్కడ, ఏ వేషం వేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే చలపతిరావు నా మీద ఒట్టేసి నిజం చెప్పినాన్న, అసలు నేనెవరిని, నేను మీ కన్న కొడుకుని కాదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఒక్కసారి చలపతి లక్ష్మి షాక్ అయిపోతూ ఉంటారు. నేనెవరినో చెప్పండి అని అనగానే, నువ్వు దుగ్గిరాల ఇంటి వారసుడు అని మాకు తెలిసింది. చిన్నప్పుడు మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు రోడ్డు మీద స్పృహ కోల్పోయి గాయాలతో ఉన్నావు. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అప్పుడే నువ్వు తన గతాన్ని మర్చిపోయావని, ఎప్పుడు నీకు గతం గుర్తుకొస్తుందో చెప్పలేమని డాక్టర్ చెప్పారు. అప్పుడప్పుడు నిద్రలో లేచి బాంబు బ్లాస్టు, అమ్మా మంటలమ్మా మంటలు అంటూ నువ్వు నిద్రలో అరిచేవాడివి. ఇప్పటికీ కూడా నీకు ఆ కళ వస్తూనే ఉంటుంది అని లక్ష్మి అయితే జరిగిందంతా చెప్తుంది. అప్పుడే ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. మీ కన్న కొడుకుని కాకపోయినా మీ గుండెల్లో పెట్టుకొని నన్ను చూశారు. ఎన్నోసార్లు మిమ్మల్ని నేను ఎన్నో విధాలుగా బాధ పెట్టాను. అయినా సరే ఒక్కసారి కూడా నువ్వు మా కన్న కొడుకువి కాదురా, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఏనాడు కూడా మీ నోటి వెంట రాలేదు. నన్ను పెద్దోడా అని ఎంత ప్రేమగా చూసుకున్నావు నాన్న. నువ్వు ఎంత మంచివాడివి, నీ రుణం ఎలా తీర్చుకోవాలి నాన్న అని అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే చలపతిరావుతో, అప్పుడే చలపతిరావు, రే రాజు, ఏదో మనం చిన్న చిన్న మాటలు అనుకుంటాం కానీ నువ్వు మాత్రం మా ప్రాణం రా. నువ్వు మా కడుపున పుట్టకపోయినా నువ్వంటే మీ అమ్మకి నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు చలపతిరావు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా అంటూ ఉంటావు కదా, నేను రాజుని, ఎప్పటికైనా సరే నేను ఉన్నవాణ్ణి అవుతాను అని. అది నిజమేరా, నువ్వు పుట్టుకతోనే రాజువి, దుగ్గిరాల ఇంటి వారసుడివి అని అంటూ ఉంటాడు చలపతిరావు. అప్పుడే నా కుటుంబాన్ని అన్యాయం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను నాన్న. కానీ ఈ విషయం మీరు ఎవ్వరికీ కూడా చెప్పకండి. నేను ఆ ఇంటి వారసుడిలా కాకుండా
మీ బిడ్డలాగే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఎవరొచ్చి నిజం అడిగినా సరే మీరు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్తారో అలాగే చెప్పండి సమాధానం అని అంటూ ఉంటే, అలాగే నాన్న అని చెప్తూ ఉంటాడు. చలపతిరావు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.